హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మా విలేజ్లలో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మేము కూరలు అంటాము 5 తీసుకొచ్చి ఇక్కడ పెడతామండి. వాటిని రెడీ చేసుకొని కూరలను ఇప్పుడు వచ్చేసి పెళ్లి కూతుర్ని రెడీ చేస్తున్నారు. పెళ్లి కూతురు గాజులు వేస్తున్నారు. 5గురు అన్న 9 మంది అన్న వేస్తారు. పెళ్లి కూతురికి బ్యాంగిల్స్ వేసి ఫ్లవర్స్ పెట్టి పెళ్లి బొట్టు పెట్టి రెడీ చేసి ఇలా కూర్చోబెడతారు. ఒక్కొక్కరు వచ్చేసి ఇలా గాజులు వేస్తూ పెళ్లి కూతురికి రెడీ చేసి ఆశీర్వదిస్తూ ఉంటారండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి 5 కూరలు, 1 తలంబ్రాల కుండ అని తీసుకొస్తారండి. ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నారు. కుండలను వచ్చేసి ఇలా వైట్ సున్నంతో ఇట్లా కడిగి ఇలా బొట్లు పెట్టుకొని ఇక్కడ పెళ్లి కూతురికి పసుపు పార అని పెట్టుకొని రెడీ చేసుకొని ఇక్కడ అందరు కలిసి రెడీ చేస్తారండి. రెడీ చేసి మంగళారతి ముట్టించుకొని ఇక్కడ అన్నీ రెడీ చేసుకొని కూర్చున్నారు. పెళ్లి కూతురు రెడీ అయిన వెంటనే ఇక కూరలు తీసుకొని బయటికి వెళ్తారండి. ఇక్కడ వచ్చేసి బయటికి వెళ్తున్నారు. వాటర్ తీసుకొస్తూ ఉంటారు. బ్యాండ్ సౌండ్ తోటి వెళ్తారు. ఇక్కడ వచ్చేసి బయటికి వెళ్ళి బావి కాడికి వెళ్ళి వాటర్ తీసుకొస్తూ ఉంటారు. అక్కడైతే నేను వీడియో తీయలేదు, నేనేం వెళ్ళలేదు. ఇక్కడ వచ్చేసి 5గురు వెళ్తున్నారు. పెళ్లి కూతుర్ని బయట దాకా మంగళారతి పట్టుకెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు తీసుకెళ్తారండి. పెళ్లి కూతుర్ని బయటికి తీసుకెళ్లారు. ఇక్కడ వచ్చేసి వాటర్ తీసుకొని వచ్చేటప్పుడు అండి, వాటర్ తీసుకొని వస్తూ ఉంటే ఇక్కడ వీడియోస్ ఫొటోస్ కోసం ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ రెడీ చేస్తారండి. మాకు పాల బొరకతోటి ఇక్కడ పెట్టారు, మట్టితోటి పెట్టిన కాడ ఇక్కడ అన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. నైట్ టైం కాబట్టి ఎక్కువ ఫొటోస్ ఏం రాలేదు. ఇక్కడ వచ్చేసి కూరలు పట్టిన వారికి అందరికీ భోజనాలు పెడుతున్నారండి. చాలామంది వచ్చారు. చాలామందికి భోజనాలు పెట్టి ఇక్కడ బియ్యం కలిపారండి. ఇక్కడ వచ్చేసి 5గురు కలిపి అందరూ బియ్యం కలుపుతారండి. నేను అప్పుడు వీడియో తీయలేదు, బయటికి వెళ్ళాను. ఇక్కడ కొంచెం వీడియో క్లిప్ ఉంటే యాడ్ చేశాను. ఇక్కడ తలంబ్రాల గంప అండి, కుండలో గంపలో పోసి కుండలో పోసుకొని పెట్టుకుంటారు. మార్నింగ్ పెళ్లి టైంలో ఇస్తారన్నట్టు. ఇక్కడ వచ్చేసి 5గురు పెట్టారు. ఇక్కడ తలంబ్రాల బియ్యం తీసుకెళ్ళి పెళ్లి కాడ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడుతున్నారు. ఇక్కడ వచ్చేసి పొద్దున పెళ్లి కొడుకుని తీసుకురావడానికి ఎదురుకోళ్ళు అంటారండి మా సైడు. ఎదురుకోళ్ళ కాడికి అందరం వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చేసరికి అబ్బాయి రెడీ అయి ఉన్నాడు. పెళ్లి కొడుకు ఇక్కడ రెడీ అయి ఉన్నాడండి. ఇక్కడ పెళ్లి కూతురు అమ్మ నాన్నని కూర్చోబెట్టి ఇక్కడ అందరికి పెళ్లి కొడుక్కి పారాని పెట్టుతున్నారు. అమ్మాయి వాళ్ళు పెట్టారనట. రెడీ చేసి తీసుకొచ్చాము. ఇక్కడ ఒకసారి పెళ్లి మండపం డెకరేషన్ చూపిస్తున్నాను. పెళ్లి కొడుకును తీసుకొచ్చేసారు. ఇక్కడ వచ్చేసి అయితే బామ్మర్దులు పెళ్లి కొడుకు కాళ్ళు కడుగుతారండి. ఇక్కడ కాళ్ళు కడిగి బిందె నెత్తిలో పెట్టుకొని కూర్చున్నారు. కూర్చుంటే అబ్బాయి ఏమో డబ్బులు ఇస్తాడండి. ఇక్కడ చాలా టైం తీసుకుంది, చాలా నవ్వుకున్నారు, చాలా కామెడీ జరిగిందండి, చాలా బాగా జరిగింది. ఇక్కడ వచ్చేసి చాలామంది ఉన్నారు. అబ్బాయిలు వచ్చేసి వాళ్ళ పెళ్లి కొడుకు బామ్మర్తులు అవుతారు. చాలామంది ఉన్నారు. ఇక్కడ చాలా టైం అయింది. అబ్బాయి వచ్చేసి ఇక్కడ డబ్బులు వేస్తున్నాడు. ఇలా చాలా కామెడీతో చాలా టైం తీసుకుంది. నేను ఎక్కువ వీడియో తీయలేదండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పూలు పోస్తున్నారండి. మా సైడ్ అయితే పూలు అంటారు, మీ సైడ్ ఏమంటారో తెలియదు. ఇలా బియ్యంతో పోస్తారు మా కాడ. ఇక్కడ పూలు పోసిన తర్వాత పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని కూర్చోబెట్టారు. జీలకర్ర బెల్లం పెట్టారు. నేను ముందు వీడియో ఏం తీయలేదండి, నేను బయటికి వెళ్ళిన వీడియో తీయలేదు. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.